సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వెరీ వెరీ హ్యాపీ న్యూస్ అండి. సో ఇప్పుడు మనకు ఈ మైగ్రేషన్ ప్రక్రియలో భాగంగా ఏంటంటే ఒక్కొక్క ఫీచర్ డే బై డే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ అండి. అంటే ఇంకా కంప్లీట్ మైగ్రేషన్ పార్ట్ అనేది అవ్వలేదు. సో దయచేసి మీ ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో, తర్వాత టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని మీరు అనవసరంగా ఇది చేయకండి. ఎందుకంటే ఇది కంప్లీట్ లీడర్స్ చేసే విషయం కాదు, మన టెక్నికల్ టీమ్కి సంబంధించినటువంటి విషయము. సో ఇక్కడ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. సేమ్ నోటీస్ అంతా కూడా ఏది విన్నా మధ్యలో ఎవరిది నమ్మొద్దు కూడా మీరు. సో మనకు ఏదైతే అనౌన్స్మెంట్ ఉంటుందో దాన్నే మనము బిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఏ సీనియర్ చెప్పినా మీరేమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది. తర్వాత ఇప్పుడు రీసెంట్లీ మనకంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు మనకు ఈ అన్స్టేక్ ఆప్షన్ కూడా రిలీజ్ అయింది. సో దాంట్లో భాగంగా మనం ఏంటంటే మన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ని మనం అన్స్టేక్ చేసుకొని 600 డేస్ స్టేక్లోకి మనం మైగ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా అనేది ఒకసారి నేను చూపిస్తాను. సో ఫస్ట్ మీరు మామూలుగా మీరు క్లైమ్ చేసేసుకోవాలి. క్లైమ్ చేయగానే మనకు క్లైమ్ అనేది టర్బైన్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ దీంట్లో క్లైమ్ చేశాను. 0 ఉంది చూడండి. సో ఇది ఒకసారి నేను టర్బైన్ ఓపెన్ చేస్తున్నా. సో ఆల్రెడీ యాక్చువల్గా అయితే మనం టర్బైన్ పెట్టుకోవాలి. టర్బైన్ పెట్టుకొని మనము టోటల్ బ్యాలెన్స్ అమౌంట్ని మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఎలా ఉంది, అవుతుందా లేదా అని చెప్పేసి నేను చెక్ చేశాను అనమాట. ఓకే. సో అయితే ఇది మనకు ఆల్రెడీ అవుతుంది అది. సో నేను జస్ట్ టర్బైన్ చేశాను ఇంతకుముందే. స్లో నెట్ బాగా. ఎస్. సో ఇక్కడ 4.7794 టోకెన్ వచ్చేసి నాకు టర్బైన్లో ఉంది. యాక్చువల్గా ఇది టర్బైన్ నుంచి నేను బయటికి తీసేసుకోవాలి అంటే ఇక్కడ మనం టర్బైన్ యూఎస్డిటీ పెట్టేసుకొని మనం బయటికి తీయాల్సి ఉంటుంది. సో ఓకే. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు టర్బైన్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఒక్కసారి నా ప్రిన్సిపల్ చూద్దాము. ప్రిన్సిపల్ చూస్తే ఏంటంటే ఇక్కడ 13.1 ఇది ఉంది. సో దీన్ని నేను అన్స్టేక్ ఆప్షన్కి వెళ్తున్నాను. మ్యాక్సిమం పెట్టేశాను. సో మ్యాక్సిమం పెట్టేసి నేను అన్స్టేక్ చేస్తున్నానండి దీన్ని. సో కంప్లీట్ 13.1 టోకెన్ కంప్లీట్ మనకు అన్స్టేక్ అయిపోయింది. సో ఇక్కడ మీరు దీన్ని లాంగ్ టర్మ్ స్టేక్లోకి పెట్టుకోవాలి అని అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ ఆప్షన్లో మనం వెళ్తే సో మీరు దయచేసి ఏంటంటే స్టేక్ అంతా టోటల్ కలిపిన తర్వాత ఒకసారి ట్రాన్స్ఫర్ చేయండి. నేను జస్ట్ దీన్ని ఒకసారి ట్రై చేసి చూశాను అవుతుందా లేదా అని. సో అలా మీరు చేయకండి. సో కంప్లీట్ మీరు క్లైమ్ అయిన తర్వాత ఆ క్లైమ్లో వచ్చిన అమౌంట్తో ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం కలిపేసి ఒకసారి చేసేయండి, ఈజీ ఉంటుంది. సో ఇక్కడ లాంగ్ టర్మ్ స్టేక్కి వెళ్తున్నాను. లాంగ్ టర్మ్ స్టేక్కి వెళ్ళిన తర్వాత పార్టిసిపేట్ మీద టచ్ చేయాలి. సో ఇక్కడ మనకు కనబడుతుంది 600 డేస్ లాంగ్ టర్మ్ స్టేకింగ్. సో స్టేక్ డౌలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బ్యాలెన్స్ కనబడుతుంది. సో అప్రూవ్ డౌ టోకెన్ ఉందండి. దీని మీద ఫస్ట్ మనం అప్రూవ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్రూవ్ ఇస్తాం మనము. అప్రూవ్ సక్సెస్ఫుల్లీ, మనము ఆల్రెడీ అప్రూవ్ వచ్చింది. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం అనే ఆప్షన్ లేదు కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ నాకు 13.10 టోకెన్ ఉంది. దాన్ని నేను మెన్షన్ చేస్తున్నా. 13.10 మెన్షన్ చేసి స్టేక్ డబ్ల్యూకి డౌ. వెరీ సింపుల్ అండి, చాలా ఈజీ ఉంది. ఆల్రెడీ టైమర్ వచ్చేసింది.
రిలీజింగ్ 600. ఇక్కడ ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనం చెక్ చేయొచ్చు కంప్లీట్. ఇక్కడ టోటల్ ప్రిన్సిపల్ వచ్చేసి ఇక్కడ మనకు షో చేస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ కూడా మనకు స్టార్ట్ అయిన తర్వాత కింద షో చేస్తుందండి. సో వెరీ సింపుల్, చాలా ఈజీగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.